నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని ఆస్తి యజమానులందరికీ ఇది ఒక చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రభుత్వం బీపీఎస్ 2025 పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. విశేషమేంటంటే ఇది తప్పనిసరి. అసలు ఈ స్కీమ్ ఏంటి, దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 59,041. ఇదేదో చిన్న సంఖ్య కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన అనధికార కట్టడాల సంఖ్య ఇది. అవును, దాదాపు 60,000 భవనాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకంత కీలకమంటారా? ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వ ఉత్తర్వు వేల మంది ఆస్తి యజమానుల మీద నేరుగా ప్రభావం చూపించబోతోంది. అందుకే దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరం. సరే, ఈరోజు మనం ఏ విషయాలు చర్చించుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ 59,000 భవనాల సమస్య ఏంటి, ఆ తర్వాత బీపీఎస్ 2025 స్కీమ్ వివరాలు, ఎవరు అర్హులు ఎవరు కారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజులు ఎలా లెక్కిస్తారు, ఇంక చివరిగా ఒకవేళ దీన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఇక మొదటి విభాగానికి వచ్చేస్తే, ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ఉన్నట్టుండి ఏమీ తీసుకురాలేదు. దీని వెనుక రాష్ట్రంలో చాలా కాలంగా పెరుగుతున్న ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటో చూద్దాం. ఈ 59,041 అనే సంఖ్యను విడదీసి చూస్తే ఇందులో ఏకంగా 83%, అంటే 49,056 కట్టడాలు ప్రభుత్వమిచ్చిన ప్లాన్కు అదనంగా కట్టినవి. ఇక మిగిలిన 17%, అంటే దాదాపు 10,000 నిర్మాణాలు అసలు పర్మిషనే లేకుండా కట్టిన అదనపు అంతస్తులు. దీన్ని బట్టే సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. మరీ ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు జరగలేదా అంటే జరిగాయి, కానీ ఫలించలేదు. 2019లో ఒక స్కీమ్ తెచ్చారు, కానీ అది వాలంటరీ, అంటే ఇష్టముంటే చేసుకోవచ్చు. దానివల్ల చాలామంది అస్సలు పట్టించుకోలేదు. అందుకే ఈసారి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేసింది. సరే, ఇప్పుడు ఈ సమస్యకు ప్రభుత్వం తీసుకొచ్చిన పరిష్కారమేంటో చూద్దాం. అదే బీపీఎస్ 2025. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది తప్పనిసరి మరియు ఇది కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. బీపీఎస్ 2025 అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే: ఆగస్టు 31, 2025 లోపు కట్టిన అనధికార భవనాలను లేదా ప్లాన్కు విరుద్ధంగా కట్టిన భాగాలను చట్టబద్ధం చేసుకోవడానికి ప్రభుత్వమిస్తున్న చివరి అవకాశమనమాట. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 2019లో స్వచ్ఛంద పథకం ఫెయిల్ అయింది, అందుకే ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు. దీనికి కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 31, 2025. అంటే ఆ తేదీలోపు కట్టిన వాటికే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12, 2026. ఓకే, ఇప్పుడు అందరిలో ఉండే ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వద్దాం. ఈ స్కీమ్కి ఎవరు అర్హులు, ఇంకా చెప్పాలంటే ఎవరు అనర్హులు? అర్హత చాలా సింపుల్. భవనం 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 మధ్య కట్టుండాలి. ఆ భూమి మీద చట్టపరమైన హక్కులుండాలి. ఈ రెండుంటే చాలు, వారు అర్హులే. అయితే ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని, కాలువల్ని ఆక్రమించి కట్టిన వాటికి, ఇంకా మాస్టర్ ప్లాన్ రోడ్ల మీద కట్టిన వాటికి మాత్రం ఈ పథకం అస్సలు వర్తించదు. అంతేకాదు, ఇంకొన్ని ముఖ్యమైన మినహాయింపులు కూడా ఉన్నాయి. కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలు, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ లాంటి పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లోని నిర్మాణాలు అనర్హులు. అన్నింటికంటే ముఖ్యంగా అప్రూవ్ అయిన ప్లాన్లో పార్కింగ్ కోసం వదిలిన స్థలంలో ఏదైనా కడితే దాన్ని క్రమబద్ధీకరించుకోవడం అస్సలు కుదరదు. సరే, అర్హత ఉందని తెలిసాక ఏం చేయాలి? దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం, కేవలం 4 స్టెప్స్. ముందుగా లైసెన్స్ ఉన్న టెక్నికల్ పర్సన్ను కలవాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసుకోవాలి. ఆపై ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసి ప్రాసెస్ మొదలుపెట్టడానికి 10,000 రూపాయల ఇనీషియల్ ఫీజు చెల్లించాలి. ఇక అప్లికేషన్కి కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవి: రిజిస్టర్డ్ ఓనర్షిప్ డాక్యుమెంట్, భవనం పటిష్టంగా ఉందని తెలిపే స్టెబిలిటీ సర్టిఫికేట్, లేటెస్ట్ ఫోటోలు, ప్లాన్లు, ఒక ఇండెమ్నిటీ బాండ్, ఇంకా అవసరమైతే ఫైర్ డిపార్ట్మెంట్ లాంటి వాటి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, అంటే ఎన్ఓసీలు తప్పనిసరి.
ఇప్పుడు డబ్బుల విషయానికొద్దాం. ఈ క్రమబద్ధీకరణకు ఎంత ఖర్చవుతుంది? ఆ ఫీజులను ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఇక్కడ పెనల్ ఛార్జీలు అనే పదాన్ని గమనించాలి. ఎందుకంటే ఇది ఒకే ఒక్క ఫీజు, ఒక ఆల్ ఇన్క్లూజివ్ ఫీజ్ అన్నమాట. ఇందులో బిల్డింగ్ పర్మిషన్, డెవలప్మెంట్, బెటర్మెంట్ ఛార్జీలు అన్నీ కలిసే ఉంటాయి. ఈ ఒక్క ఫీజు కట్టాక ప్రభుత్వం వేరే ఏ ఇతర రుసుములు వసూలు చేయదు. ఈ పట్టికలో వ్యక్తిగత భవనాలకు బేసిక్ ఛార్జీలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఈ ఛార్జీలు ప్లాట్ సైజ్, అది నివాసమా లేక వాణిజ్య భవనమా అనేదాన్ని బట్టి, ఇంకా ఉల్లంఘన స్థాయిని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 100 చదరపు మీటర్ల లోపు ఇంటికి చదరపు అడుగుకు 40 నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. ఇక అపార్ట్మెంట్ల విషయానికొస్తే లెక్క వేరేలా ఉంటుంది. పర్మిషన్ ఉన్న ఫ్లోర్లో చిన్న చిన్న మార్పులు చేస్తే ఒక ఫ్లాట్ రేట్ ఉంటుంది. కానీ అసలు పర్మిషనే లేకుండా కొత్త ఫ్లోర్ కడితే మాత్రం ప్రతి చదరపు అడుగుకు ఛార్జ్ చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఇప్పుడు చాలా కీలకమైన విషయం. ఇంతకుముందు చూసిన బేసిక్ ఛార్జీలే ఫైనల్ అమౌంట్ కాదు. ఆ ఛార్జీలను భూమి మార్కెట్ విలువ ఆధారంగా 1% గుణిస్తారు. ఆగస్టు 31, 2025 నాటి సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ఈ లెక్కింపు జరుగుతుంది. అంటే సింపుల్గా ఖరీదైన ఏరియాలో ఫీజు ఎక్కువ, తక్కువ విలువ ఉన్న ఏరియాలో ఫీజు తక్కువగా ఉంటుంది. అయితే కొంతమందికి ఇది శుభవార్త. కొన్ని డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. 1997 కంటే ముందు కట్టిన పాత భవనాలకు 25% లేదా అది ప్రభుత్వం గుర్తించిన స్లమ్ ఏరియాలో ఉంటే ఏకంగా 50% వరకు ఫీజులో తగ్గింపు లభిస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ ఒకవేళ ఈ తప్పనిసరి పథకాన్ని తేలిగ్గా తీసుకుని దరఖాస్తు చేసుకోపోతే ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ అని గుర్తుంచుకోవాలి. దరఖాస్తు చేసుకోకపోతే అది ఒక నిరంతర నేరంగా పరిగణించబడుతుంది. అధికారులు భవనాన్ని సీల్ చేయవచ్చు లేదా అవసరమైతే కూల్చివేయవచ్చు కూడా. అంతేకాదు, ఆ స్థలంలో భవిష్యత్తులో ఎలాంటి కొత్త పర్మిషన్లు రావు. ఇంకా దీనికి కారణమైన బిల్డర్ను శాశ్వతంగా బ్లాక్లిస్ట్ చేస్తారు. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. పట్టణాలను ప్రణాళికాబద్ధంగా మార్చడానికి ఇలాంటి పథకాలు అవసరమా? లేక ఇవి చట్టాన్ని ఉల్లంఘించిన వారికిచ్చే ఒక రకమైన క్షమాభిక్ష లాంటివా? దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని ఉల్లంఘనలు పెరిగే ప్రమాదముందా? దీనిపై ప్రజల అభిప్రాయమేంటి?